ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? రాత్రంతా మీరు చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలంలో మీరు ప్రభు యొక్క పని చేయడానికి, దేవుడు మీకు నియమించినటువంటి పనులన్నీ చక్కబెట్టుకోవడానికి ప్రభు ఎంతో గొప్ప కృపను దయచేశారు కదా. దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసిన లేఖన భాగం చదువుకుందాం. 109వ కీర్తన 30వ వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనందరికీ ఇస్తున్నాడు. నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదనంటున్నాడు. స్తుతి ఇది మన ప్రార్థన కంటే మించింది. స్తుతి పరలోకము ఇష్టపడుతున్నటువంటి ఒక యాగము. భూమి మీద స్తుతించేటువంటి విశ్వాసులు ఎక్కడ ఏ స్థలములలో ఉంటారో అక్కడ పరలోకం నుండి దేవుని యొక్క మహిమ కుమ్మరించబడుతుంది. స్తుతిలోని శక్తిని ఎరిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు స్తుతించటం మానరు. స్తుతి అనేది మన చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులను మార్చివేస్తుంది. అందుకే పౌలు గారు అన్నారు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. ఎల్లప్పుడూ మనం చేసే పని ఏదైనా ఉంది అని మనం భావిస్తే ఆ పని ఏమిటో తెలుసా? దేవునిని స్తుతించడం. అది దేవునికి చాలా ఇష్టం. అటువంటి ఇష్టమైనటువంటి కార్యాన్ని మనం చేయడానికి ఎప్పుడైతే మనం ఉపక్రమిస్తామో పరలోకం కూడా మనల్ని బలపరుస్తుంది, మనకు సహాయం చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ శుభదినాన్న దేవుని సన్నిధిలో మీరు స్తుతించారా? మీరు స్తుతించి ఈరోజు మీ దినచర్యను ప్రారంభించారా? ఒకవేళ అలా కాకున్నట్లయితే ఈ ధ్యానం విన్న తర్వాత మీరు దేవునిని స్తుతించండి, దేవునిని మహిమపరచండి. ఆ తర్వాత మీ అనుదిన కార్యక్రమాలు మీరు ప్రారంభించండి. అప్పుడు మీ పనులలో జయం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెథడిస్టు సంఘ ఉద్యమానికి పితామహుడుగా నిలిచినటువంటి దైవజనుడు జాన్ వెస్లీ. జాన్ వెస్లీ గారు సుమారుగా 2 లక్షల సంఘాలు కట్టారని చరిత్ర చెబుతుంది. అయితే 21 సంవత్సరాల వయసులో ఈ జాన్ వెస్లీ తాను కాలేజీలో చదువుతున్నప్పుడు స్తుతి యొక్క ఆశీర్వాదం, స్తుతి యొక్క మహిమను ఎరగనటువంటి వాడై అతడు జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజున బరువులు మోసేటువంటి ఒక కూలివాణిని చూశాడు. ఆ కూలివాణ్ణి పరిశీలనగా చూసినప్పుడు అతడు ప్రభువుని స్తుతించడం, ప్రభువుని గణపరచడం ఈ జాన్ వెస్లీ గమనించగలిగాడు. అప్పుడు స్తుతి యొక్క శక్తిని, స్తుతి యొక్క మహిమను ఎరగనటువంటి జాన్ వెస్లీ అతన్ని గేలి చేద్దామని అడిగాడు, నువ్వెందుకు స్తుతిస్తున్నావు? అప్పుడు ఆ నిరుపేద కూలి ఏం చెప్పాడంటే, ప్రభు నాకు రక్షణ ఇచ్చాడు, ప్రభు
నాకు శారీరక బలాన్ని ఇచ్చాడు. ప్రభు ఈ దినాన్ని అనగా ఈ క్రొత్త దినాన్ని నాకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ప్రభు ఈ రోజు వరకు నాకు ఊపిరిని సమస్తాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి నేను ఆయనని స్తుతిస్తున్నాను. నేను స్తుతించకుండా ఉండలేను. జాన్ వెస్లీ ఆశ్చర్యపోయాడు. మాసిపోయిన గడ్డం, చినిగిపోయినటువంటి బట్టలు, ఆ కూలివాని యొక్క ముఖంలో పొంగి పొర్లుతున్నటువంటి ఆనందం, ఆ చిరునవ్వును చూసి ఆశ్చర్యపోయాడు. నేను కూడా విశ్వాసినే కదా, నేను కూడా ప్రభువుని నమ్మి ఉన్నాను కదా, కానీ నాలో లేనిది ఈ నిరుపేద కూలిలో ఏదో ఉంది అని గ్రహించాడు. వెంటనే తన తప్పు తెలుసుకున్నటువంటి జాన్ వెస్లీ ప్రభువుని ఆ రోజు నుండి స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా జాన్ వెస్లీ స్తుతిస్తూ 88 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించడం ప్రారంభించాడు. 88 ఏళ్లలో జాన్ వెస్లీ చెప్పిన మాట ఏంటంటే, నేను దేవునిని ఇంకనూ స్తుతిస్తాను, నేను స్తుతించకుండా ఉండలేను, నా తుది శ్వాస విడిచేంత వరకు నా ప్రభువుని స్తుతిస్తాను అన్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా స్తుతించిన స్తుతివీరుడు జాన్ వెస్లీ తన జీవితంలో అనేకమైన విజయాలను సాధించాడు. మీరు కూడా ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి. దావీదు కూడా, నేను నా జీవితకాలమంతయు నా దేవుని స్తుతిస్తాను, సమాజంలో స్తుతిస్తాను, మందిరంలో స్తుతిస్తాను, నా మార్గంలో స్తుతిస్తాను, నేను నా సహోదరుల మధ్య నా దేవుణ్ణి స్తుతిస్తాను అని సాక్ష్యం చెప్పాడు. క్రీస్తునందు నా ప్రియమైన వారలారా, ఈరోజు మీరు ప్రభువుని స్తుతిస్తారా? ప్రభువుని గణపరుస్తారా? అయితే మీరు దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని స్తుతించి ఆయనను మహిమపరచండి. మీకు చక్కటి స్తుతి పాటలు గనుక వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో 2 లేక 3 స్తుతి పాటలు పాడి ఆయన్ని ఆరాధించి మీ దినచర్యను ప్రారంభించినట్లయితే ఈ రోజున దేవుని యొక్క మేలులు మీరు చూడగలుగుతారు. ఆయన యొక్క ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఆయన కృపతో మీరు నింపబడతారు. మీ అపజయములు విజయములుగా మార్చబడతాయి. ఎందుకంటే మీ స్తుతి మీ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తుంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు. నీవు మహత్యం గల దేవుడవు, నీవు మహిమ కలిగిన దేవుడవు. మీ మహత్యం గ్రహింపశక్యం కానిది. దావీదు అన్నాడు, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను, సమాజములో ఆయనను మహిమపరిచెదను. అవును తండ్రి, ఎల్లప్పుడూ మా నోట మీ స్తుతి ఉండునుగాక. మేము స్తుతించడం ప్రారంభిస్తే మీరు మా వాతావరణంలో, మా పరిస్థితులలో అద్భుతాలు చేయడం మొదలు పెడతారు. వారు స్తుతించుటకును పాడుటకును మొదలు పెట్టగా నీవు యెహోషాపాతు మీదకొచ్చిన సైన్యముతో వ్యాజ్యమాడిన దేవుడవు. మా తండ్రి, ఆత్మ సంబంధమైన మా శత్రువులు మమ్మల్ని అనేక విధాలుగా బాధపరచాలని, కీడు చేయాలని తలంచుచుండగా ప్రభు మా స్తుతుల ద్వారా ఆ శత్రువులను తరిమివేయండి, ఆ శత్రువులని అణిచివేయండి. మా తండ్రి, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనుమని, ఆ స్తుతించే ఆత్మను మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.